జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రయాదుషం. ఓమస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనగడితం యా బలాత్కృత్య పుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ఆండాళ్ తిరువడికిళై శరణం. ఈరోజు మనం తిరుపావైలో 26వ పాసురానికి వచ్చాం. గోదాదేవి తన మిత్ర బృందంతో కలిసి స్వామివారి సన్నిధానానికి వచ్చింది. వచ్చి స్వామిని నిద్ర లేపింది. తర్వాత ఆసనంలో కూర్చోమని ప్రార్థించి స్వామికి మంగళం పాడారు. స్వామి ఎలా కూర్చున్నాడు, స్వామి ఆ ప్రాంతానికి ఎలా వచ్చి చేరాడు అని అవతార రహస్యాన్ని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. 5 అన్నట్టుగా, అంటే చివరి 5లోకి వచ్చాం మనం. 5 అయిపోయినాయి, అంటే 25 పాసురాలు అయిపోయినాయి. చివరికి 5 పాసురాల్లోకి వచ్చాం. ఒక్కొక్క గోదాదేవి ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క ప్రత్యేక విషయాన్ని స్పష్టం చేస్తుంది అన్నమాట. తాము పొందాల్సిన ఫలితాన్ని, చేయవలసిన దాన్ని ఇప్పుడు నిరూపణ చేస్తుంది. ఈరోజు స్వామి పాపం మీరెంత కష్టపడి చలిలో వచ్చారు అంటే, నీ దగ్గరకు వచ్చిన తర్వాత అలాంటి శ్రమలన్నీ ఏముంటాయా అని అంటారు. తర్వాత నిన్న పాసరంలో మనకి నీ నామధేయం, నీ నామాలని సంకీర్తన చేసుకుంటూ వచ్చాం, అదే మాకు పాతేయం అని చెప్పారు. అయితే ఏం కోరి వచ్చారు అన్నాడు స్వామి. అంటే మాకు ఏ ప్రయోజనం అవసరం లేదు, నువ్వు ఇవ్వాల్సింది ఏమీ లేదు మాకు, కానీ నువ్వే కావాలి అన్నారు. అదో పెద్ద కోరిక కదండి, నువ్వే కావాలి అన్నారంట. అంటే భగవంతుడే కావాలంటే అది ఏమన్నా సామాన్య విషయమా? అన్నిట్లోకి పొందాల్సిన ఉత్తమ ఫలితం అది కదా. భగవంతుడిని పొందడం అంటే అసలు దానికన్నా పొందాల్సింది ఇంకోటి లేదు. అది పొందడానికి అయితే, అది పొందాలంటే అంతటి ఉత్తమ స్థితి కూడా ఈ గోపికల్లో ఉండాలి కదా. అందుకని భగవంతుడు వీళ్ళని పరీక్షిస్తున్నాడు ఈరోజు. ఏంటి అసలు మీ కార్యక్రమం ఏంటి, అసలు మీరేం చేస్తున్నారు అంటే వీళ్ళు చెప్తారు, ఏం లేదు స్వామి, మేము మార్గళి స్నానం చేయాలనుకుంటున్నామన్నారు. సరే, ఇది చేయండి అని ఎవరైనా చెప్పారా, ఎక్కడైనా ఉందా అన్నాడట. ఏ శాస్త్రాల్లో ఉంది, ఏ శాస్త్రాల్లో చేయమని ఉంది ఈ వ్రతం? అసలు శాస్త్ర విధిని అనుసరించి చేశారా, ఆ శాస్త్రాల్లో చెప్పినట్టుగా చేశారా, ఏ శాస్త్రం ప్రమాణం అసలు మీకు అని అడిగాడంట. దాని ప్రమాణం ఏంటో నిరూపించాల్సిన సమయం ఈ పాసురంలో వచ్చింది. ఊరికే ఇవ్వరు కదా ఎవరు, మరి ఫలితం అంటే పరీక్షించాలి కదా, అందుకని చేస్తున్నాడు. మనం ఏంటి, మనం చాలా అణువు లాంటి వాళ్ళం, కానీ భగవంతుడు ఎవరు, విభువు. మనకున్న ప్రేమ అణువంతా, కానీ ఆయనకి మన మీద ఉన్న ప్రేమ విభు అంతా. ఆయన రానంత వరకు మనల్ని వీళ్ళు ఏమనుకున్నారు, ఇంత చేరినంత వరకు కూడా భగవంతుడు మమ్మల్ని గమనించట్లేదేమో, మేము ఇంత కష్టపడి వ్రతం చేస్తున్నాము అని అనుకున్నారు. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారు, దగ్గరికి వచ్చాక ఆయన స్వరూపం తెలుస్తుంది. అలాగే ఆయన ఎలాంటి వాడు అని అంటే, లక్ష్మణుడు ఎలా అయితే నేను భగవంతుడిని వీడిస్తే, అంటే రాముడిని విడిచిపెడితే నీళ్ళని విడిచిన చేపలాగా అయిపోతాను అన్నాడుంట. అంటే వదిలి బతకలేను అని చెప్పినట్టు అనమాట. అలాగే పట్టాభిషేకం దగ్గర కూడా రాముడి దగ్గరికి యమధర్మరాజు రాముడి దగ్గరికి వచ్చాడు. తర్వాత దుర్వాసుడు రావడం, మనకి పట్టాభిషేకం తర్వాత ఏమవుతుంది, దుర్వాసుడు తన 11,000 సంవత్సరాలు కాలపరిమితి పూర్తయింది అని
చెప్పడానికి యమధర్మరాజు వస్తాడు. ఆ యమధర్మరాజుతో మాట్లాడడానికి లక్ష్మణుడు కాపలా ఉంటాడు. ఎవరిని రానివ్వద్దు అని చెప్తాడన్నమాట రాముడు. అంటే లోపలికి వస్తే వాళ్ళకి మరణదండను విధిస్తాను అని చెప్తాడు. అయినా సరే లక్ష్మణుడు ఏంటి, ఈ గంటన్నర మాట్లాడుకుంటారు, దానికోసం ఎవరో ఎందుకు, నేనే నిలబడతాను అనుకుని నిలబడ్డాడనమాట. కానీ తర్వాత ఏం చేస్తాడు, దుర్వాసుడు వస్తాడు. ఏమైనా సరే వెళ్ళాలంటాడు. వెళ్ళాలని, లేకపోతే మొత్తం శాపం ఇస్తానంటాడు అయోధ్య అంతా పోయి, అయోధ్య వాసులకి అందరికీ. దానికన్నా నేను లేకుండా ఉండడం బెటర్ అనుకుని ఆయన ఏం చేస్తాడు, సరే నియమాలని ఉల్లంఘించాడు. మరి ఏం చేస్తాడు, శిక్ష అయితే తనకే పడుతుంది, ప్రజలందరూ బాగుంటారు కదా అనే ఉద్దేశంతో పంపిస్తాడనమాట. కానీ రాముడు ఏం చేశాడు, ఆయన లక్ష్మణుడు అంటేనే ఆయన ప్రాణం, తనవాడే అయినా సరే చేసిన తప్పుకి దండన విధించాల్సిందే అన్నాడు. అంటే దేనికైనా సరే నియమమే, మరణదండన విధించాల్సిందే అన్నాడు. ఇక్కడ గోపికలు కూడా ఏంటి, తన వాళ్ళే, కానీ వాళ్ళకి కూడా నియమాలు తప్పితే భగవంతుడు అంత స్ట్రిక్ట్గా ఉంటాడనమాట. అయితే లక్ష్మణుడికి ఏం చేశాడు, సరే మరణశిక్షకు సమానమైన దేశ బహిష్కరణ శిక్ష విధించాడట. సరే అని ఏం చేశాడు, దేశం ఆయన వదిలిపెట్టేసి దేశ బహిష్కరణ వెళ్ళడం కన్నా అని ఆయన ఏం చేశాడు, రాముడు లేకుండా నేను బతకలేను అనుకున్నాడు. సరాసరి సరియు నదిలోకి వెళ్ళిపోయాడంట. అయితే ఆయన లేనప్పుడు ఈయన కూడా ఉంటాడు మరి, ఆయన లక్ష్మణుడు అంటే ప్రాణం కదా, నేను ఇలా ఉంటాను అన్నాడు. తర్వాత ఎవరి ఆద్యం అంతానేమో అందరి పిల్లలకి ఇచ్చేశాడు. తన పిల్లలకి, లక్ష్మణుడి పిల్లలకి, భరతుడి పిల్లలకి, ఇలా పిల్లలకి చెప్పేశాడు. ఆయనతో పాటు తను కూడా తర్వాత లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత తను కూడా సరీ నదిలోకి వెళ్ళి అవతారం చాలించేస్తాడు. తనతో పాటు మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయారట. ఇలా ఒక్కళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండరు. ఎవరు అంటే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఉంటారు, లేడు అనుకుంటే ఇద్దరు ఉండరు, లేడని వాళ్ళు ఉండరు, ఆయన ఉండరు అనమాట. అందుకనే అలాగే ఇంకొక ఉదాహరణలో చెప్తే, సీతని గర్భవతిగా ఉన్నప్పుడే అడవికి పంపించాడు కదా, మళ్ళీ ఏమన్నాడు, వచ్చిన తర్వాత అగ్ని ప్రవేశం చేస్తే కానీ నిన్ను పవిత్రత లేదంటారు అందరూ. అయితే ఆ స్థితిని నిరూపించుకోగలిగితే అని చెప్పాడు. అనగానే ఆయన మనసులో తన మీద వ్యతిరేక భావం ఉంది అనుకుంది, వెంటనే భూప్రవేశం చేసేసింది. అందుకని గోదాదేవి ఏమంటుంది, ఈయనతో ప్రేమ గలవాడా అంటుంది. కానీ ఈరోజు మాకు తెలిసింది, ప్రేమ కలవాడు అంటే ఆయనకు కొంచెం బాగా ఉంది అన్నట్టు, కానీ ప్రేమే నువ్వని తెలిసింది ఈరోజు మాకు అని చెప్పి మాలే అని పిలిచిందట. అంటే మాలే అంటే వెర్రి ప్రేమ. ఇది ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమ ముద్ద కడితే కృష్ణుడిలాగా ఉంటుందంట. భగవంతుడు అంటేనే పూర్తిగా ఆనందం అండి, ఆనందమే ఆనందం. మనకైతే అప్పుడప్పుడు వస్తుంది, పోతూ ఉంటుంది కొంతవరకే. మిగతా భాగం అంతా దేంతో నిండిపోతుంది అంటే కోపాలు, అసూయ, ఈర్ష్యలు, ఇవన్నీ కూడా మనకి కమ్మేస్తాయి. ఆనందం అప్పుడప్పుడు వస్తుంది, పోతుంది, ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. కానీ భగవంతుడిలో కేవలం ఆనందమే ఉందట. దానికి చెప్తారు ఎలాంటి వాడు అంటే, మనమైతే చూడండి, ఒక పదార్థం చక్కెర పొంగల్ తిన్నామనుకోండి, తినలేదు, చక్కెర పొంగల్ ఉంది, దాన్ని నీళ్ళల్లో కలిపామనుకోండి, ఏమవుతుంది, పంచదార అంతా కరిగిపోతుంది, కానీ ఒక పిప్పి లాంటి పదార్థం ఉండిపోతుంది కదా, అది ఆనందం కాదు. కానీ పటికి బెల్లం చూడండి, నీళ్ళల్లో వేయంగానే మొత్తం కరిగిపోతుంది, అది ఆనందం, ముద్ద కట్టినట్టు ఉండే స్థితి అన్నమాట. ఆనందమే ముద్ద కడితే ఎలా ఉంటాడో అలాంటి వాడంటే భగవంతుడు. అందుకనే కానీ ఇలా చెప్తూ ఇప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ ఏ వ్రతాన్ని చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, దేనికి ఏంటి ప్రమాణం
ఏం కావాలని కోరుకుంటారు అనే విషయాలని ఇప్పుడు మనం ఈ పాసురంలో తెలుసుకుంటాం అన్నమాట. నిన్న కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, వింటున్నారు వీళ్ళందరూ కూడా. ఏమని చెప్పారు నిన్న? ఊరివారి అనుమతి లేకపోవడం వల్ల ఇంతకాలం కూడా నీ పేరు పలికే భాగ్యం కూడా లేకపోయింది. ఇప్పుడు అందరి ఎదుట చక్కగా నీ నామాన్ని పలకచ్చు. ఇంతకాలం పడిన బాధ అంతా కూడా నిన్ను కీర్తించడం వల్ల పోయింది. అందుకనే మా పాతేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం అన్నారు. అందుకనే మేము నీ ప్రయాణం చేస్తూ నీ నామం కీర్తించుకుంటూ వచ్చాము. మాకేమీ శ్రమ లేదు. శ్రమ పట్టి వచ్చారు వీళ్ళు, మంచనక చలినక అలా వచ్చారు. కానీ ఆ శ్రమలు కూడా ఆనందంగానే అనిపించాయి అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు నామ సంకీర్తనం చేసుకుంటూ వస్తున్నారన్నమాట. వీళ్ళ మాటలన్నీ విని కృష్ణుడికి చాలా ఆనందమేస్తూ అలా చూస్తూ ఉండిపోయాడంట ప్రేమగా. వాళ్ళ ఇంకా అసలు వేరే స్పృహే లేదు, అంత ఆనందంగా చూస్తున్నాడు అనమాట. అప్పుడు సరే ఇంకా వాళ్ళ మాటలు వినాలనిపిస్తుంది అండి. అందుకనే గోపికల సరే నన్ను కోరి వచ్చారన్నారు కదా, మరి నీకు ఇష్టమైతే పరా అని వాద్యాన్ని అడిగారు కదా, మరి నన్నే కలవాలి అని కోరిక ఉన్న వాళ్ళైతే వేరే దాన్ని అడగరు కదా. మరి మీ పర అడగడంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ కోరిక విషయంలో నాకు కొంచెం సందేహం కలుగుతుంది అని. అంటే భగవంతుడే కావాలనుకునే ప్రపన్నులు ఎప్పుడు కూడా ఇంకొక దాన్ని ఆశించరు. అన్నీ సర్వకర్మ పరిత్యాగం చేయాలి అని అడుగుతుంటే, కర్మలు అంటే ప్రపన్నుడు అంటే ఏంటి? భగవంతుడే కావాలనుకునేవాడు ప్రపన్నుడు కదా. అయితే కర్మలు చేసే పనులను వదిలిపెట్టాలా అంటే చెయ్యాలి, మానకూడదు. కానీ కర్మలని అంటే మన పనులను మనం చేసేటప్పుడు భావంలో మార్పు రావాలి. ఎలా రావాలి? మనం చేసే పనులన్నీ భగవత్ కైంకర్యంగా చేయాలి, భగవత్ ప్రీతి కోసం చేయాలి. అలాగే తనే చేయించుకుంటున్నాడనే భావంతో చేయాలి. అలా భావంలో మార్చుకొని మన పనులు మనం చేస్తూ ఉండాలి, అంతేగాని పనులు మానకూడదు అని చెప్తూ ఈ వ్రతం కైంకర్య రూపంగానే చేస్తున్నాము అని చెప్పారనమాట. అయితే సందేహం చెప్పాడు కదా స్వామి, ఈ వ్రతం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? శాస్త్రాల్లోంచా, ఇతిహాసాల్లోంచా, పురాణాల్లోందా, ఎక్కడుంది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడుంది ఈ వ్రతం గురించి అంటే, స్వామి ఈ వ్రతం అనేది పెద్దలు ఆచరించారు. ఎవరు వాళ్ళ పెద్దలు? ఎవరు? గోపికలే. గోపికలు ఎంత వాళ్ళ పెద్దలు అంటే వాళ్ళ ద్వాపరయుగంలో కదండి గోపికలు. వాళ్ళు ఆచరించిన వ్రతమే కదా ఇప్పుడు వీళ్ళు ఆచరిస్తున్నారు. సో మా పెద్దలు ఆచరించింది అంటారు. గోపికలు పెద్దలు ఎందుకు అన్నారంటే, వాళ్ళు ఎంత భక్తులు అంటే బ్రహ్మ, నారదుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలి కంటిన దుమ్మని తల మీద పెట్టుకోవాలి, పాద ధూళిని స్వీకరించాలి అనుకున్నారంట. వాళ్ళు అంత గొప్పవాళ్ళు అనమాట. అందుకని ఆ వ్రతం మా పెద్దలు ఆచరించారు అని దానికి ఎందుకు ఆచరిస్తున్నామంటే, ఇది నిన్ను పొందడానికి సహాయపడే వ్రతం కదా అని చెప్పి ఇది ఆచరిస్తున్నాము అన్నారు. సరే కానివ్వండి, కానీ ఈ వ్రతం ఏంటి, దానికి ప్రమాణం ఏంటి, అసలు దానికి ఏ పదార్థాలు కావాలి, ఎన్నెన్ని కావాలి, వివరాలు చెప్పండి అన్నాడు. అప్పుడు గోపికలు తమ మార్గశీర్ష ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలని ఇందులో అడుగుతాడు. ఇందులో చెప్తారనమాట. అంటే శాస్త్రాలు ఏమీ తెలియనప్పుడు మనకి శాఖలు, వేదాల్లో శాఖలే 1300 పైన ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు దొరికేవి 9. మరి ఏ శాస్త్రంలో ఉంది అని అడిగారు కదా. మరి ఇప్పుడు మన దొరికే శాస్త్రాల్లో కాకుండా మిగతా దాంట్లో ఉండొచ్చు కదా. కానీ అలా చెప్పలేదు, దొరికే వాటిల్లోనే ప్రమాణంగా తీసుకోవాలి అన్నారు. దానికి ఒకటి చెప్తారు. ఇప్పుడు మనకి ఏకాదశి వ్రతం ఉందనుకోండి, ఏకాదశి వ్రతంలో ఏం చేస్తారు, దాన్ని ఏకాదశిని హరివాసరం అంటారు. హరివాసరం ఆ రోజు అంటే సాత్వికంగా ఉండాలి,
సాత్విక భావాలతో ఉండాలి అని ఆహారాన్ని తగ్గించి తినండి అంటారు కదా. కానీ ఆ రోజే మన పెద్దవాళ్ళకి ఎవరికో ఆబ్దీకం పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మన శాస్త్రాల్లో ఏం చెప్పారు? అప్పుడు తినకూడదు కదా, ఆహారం తీసుకోకూడదు కదా. ఏం చేయాలి అని చెప్పారంటే ద్వాదశి నాడు పెట్టుకోవాలి అని చెప్పారు. మరి ఇలా చేయొచ్చా? ఈ నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందా? నియమాలను ఉల్లంఘించినట్టు అవుతుందా అంటే కాదు, ఎందుకంటే శాస్త్రం చెప్పింది కనుక. సో అలా చేయొచ్చు. అలా అని మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. అందుకని ఇప్పుడు చెప్తున్నారు, ఈ పాసురంలో ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలని చెప్పబోతున్నారనమాట. బాహ్యంగా అయితే ఇదేంటి పెద్దల కోసం చేసే వ్రతం, కానీ వాళ్ళు కోరిన పరికరాలు లాంటివి అంటే అంతరంగా భగవంతుడిని అనుభవించాలి, ఆ దానికి కావాల్సిన సామాగ్రిని వీళ్ళు కోరుతున్నారనమాట. సరే పాస్టర్లోకి వద్దాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் நாரஜூலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்தூன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடை எனவே சால பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆలి నిలయాయ అరుళేలో రెంబావాయ్. మాలే మాలే అంటే బాగా ప్రేమ ఉన్నవాడిని మాలే అంటారనమాట. ఇంతకాలం అండి గోపికలు అనుకుంటున్నారు మనం కృష్ణుడిని కోరుకుంటున్నాం, కానీ అతడు మనని స్వీకరిస్తాడా లేదో. మనకైతే భగవంతుడి మీద వ్యామోహం ఉంది, కానీ అతనికి ఎలాగుంటుందో అనుకునేవాళ్ళంట. కానీ కృష్ణుడు చూడంగానే వీళ్ళకి తెలిసిపోయింది. దేనివల్ల? అతడి చూపులు కానీ ముఖం కానీ ఎలా చూస్తే ఎలా అనిపిస్తుందంటే మనకన్నా ఆయనకే ఎక్కువ మన మీద ప్రేమ ఉంది అనిపిస్తుంది అనమాట. ఆయన ప్రేమ ముందు, ఆయనకున్న ప్రేమ ముందు మందెంత? ఆయన ప్రేమ సముద్రం అంత అయితే మన ప్రేమ ఆయన మీద గోష్పదం లాంటిది అన్నాడు. గోష్పదం అంటే తెలుసు కదా. సో ఒక ఆవు దూడ గిట్ట పడినంత ప్లేస్ అన్నమాట. ఇంతటి వ్యామోహంతో మనం వచ్చే వరకు కూడా అసలు ఎలా ఓర్చుకున్నాడో అని ఆయన సంపాదిస్తున్నారు. పాపం ఈ గోపికలకైతే గోపికలను పొందడానికి ఒక వ్రతం ఉందని దాన్ని చేయాలని కూడా ఆయనకి తోచలేదు. పిచ్చెత్తిపోయినాడు వీడని పొందడానికి. కానీ ఎలా చేయాలో ఏం చేయాలో తోచక అట్లా ఉండిపోయాడంట. ఇంత గోపికలు వచ్చి లేపే వరకు కూడా తాను మరచిపోయి పడుకుని ఉన్నంతటి వ్యామోహం కలవాడు భగవంతుడు అనమాట. అందుకనే గోపికలు నారాయణ క్షీరసాగర సేన దేవాదిదేవ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు? వ్యామోహ రూప అని పిలుస్తున్నారనమాట. అది అందుకనే కృష్ణుడికి గోపిక ప్రధాన గుణం ఏంటి అంటే ఆశ్రితులని ప్రేమించడమే వ్యామోహం. అందుకని మాలే అంటున్నారనమాట. శ్రీమద్ రామాయణంలో కూడా రామునికి ఏమో శరణాగత వాత్సల్యం, కానీ మహాభారతంలో ఇక్కడ శ్రీకృష్ణుడికేమో ఆశ్రిత వ్యామోహం. రెండు, రాముడికి శరణాగత వాత్సల్యం, శరణ కోరిన వాళ్ళకి అంటే ఇష్టం. కృష్ణుడికేమో ఆశ్రిత వ్యామోహం, తను ఆశ్రయిస్తే చాలు ఎంత ప్రేమిస్తాడనమాట. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఒకసారి రామాయణానికి వెళ్దాం. విభీషణుడు శ్రీరాముడిని శరణ పొందడానికి వచ్చేటప్పుడు రావణుని తమ్ముడిని కదా, అంటే నేను రాక్షసుడి తమ్ముడిని కదా, నన్ను శ్రీరామచంద్రుడు స్వీకరిస్తాడా అని సందేహిస్తాడంట. కానీ శ్రీరాముడు ఏమనుకున్నాడు? రాముడే వచ్చి నన్ను ఆశ్రయించిన నేను వాడిని యుద్ధం అంతా చేసిందంతా మర్చిపోయి క్షమించగలగడనమాట. పోనీ వాడి సోదరుడైనా మనం చేరితే బాగుండును, అలాంటి అదృష్టం నాకు లభిస్తుందా అనుకునేవాడంట శ్రీరాముడు. అలాగే శ్రీరాముడికి సీతమ్మ దగ్గర కూడా రాముడిని విడిచి నేను 1 మాసం కంటే ఎక్కువ బతకను అని హనుమంతుడితో చెప్పిందంట.
ఆంజనేయుడు వచ్చి రాముడికి ఇలా చెప్పింది సీత అని చెప్పారు. కానీ సీతమ్మ నెల రోజులు బతుకుతుందా, నేను ఆమెని విడిచి క్షణమైనా ఉండలేను అని శ్రీరాముడు అన్నాడంట. అందుకే పాండవుల మీద మోహంతో కృష్ణుడు తన గొప్పదనాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి దోతగా చేశాడు, సారథిగా చేశాడు, ఎన్ని పనులు చేసి పెట్టాడండి. అంటే తను ఆశ్రయించిన వాళ్ళంటే అంత గొప్ప వ్యామోహం అన్నమాట. అందుకే ఆళ్వార్లు కూడా అంటారంట, పరమాత్మని పొందాలి అని చేసే ప్రయత్నం కంటే ఆళ్వార్లను పొందడానికి భగవంతుడు ఎన్ని పాటలు పడ్డాడో తెలుసంట. అందుకనే ఇక్కడ ఏమనుకుంటున్నారు గోపికలు, నారాయణని మేం పొందగలమా అని భావిస్తుంటే గోపికలను పొందడానికి శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు? ఒక ఆమెకి పుట్టి ఒరత్తి మగనాయి ఒళిరా నేను చెప్పుకున్నాను కదా. ఒక ఆమెకి పుట్టి మరొక ఆమెకి బిడ్డడై పెరుగుతున్నాడంట. ఎక్కడ ఈ గోపికలను విడవలసి వస్తుందేమో అని చాటు మాటగా ఇక్కడ రేపల్లిలో పెరిగాడు తప్ప కంసుడికి భయపడి కాదు అంటున్నారనమాట. అందుకనే మణివన్న అంటున్నారు. శ్రీకృష్ణుడు నాకు వ్యామోహం అందని మీకు ఎలా తెలిసింది అన్నాడంట గోపికలు. అంటే స్వామి నీ ఆకారం, నీ ముఖంలో భావాలు దాచిపెట్టినా దాచట్లేదు. మణివన్న అంటున్నారు. మణివన్న ఏంటి? ఒక మణులతో చేసిన బాక్స్ ఉందనుకోండి, అదేమవుతుంది, దానిలో ఏం పెట్టినా కూడా కనిపిస్తుంది. అట్లాగే ఆ పేటికలో వస్తువు బయట వారికి ఎలా కనిపిస్తుందో కృష్ణుడిలోని వ్యామోహం కూడా వీళ్ళకి అంత స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఈయనెవరు? ఇంద్రనీలమణిని పోలిన శరీరం ఉందట ఆయనకి. ఆ మణిలాంటి శరీరం కలవాడు. అదే వ్యామోహం వీళ్ళకి. అలాగే తామరపులో జన్మించిన శ్రీ మహాలక్ష్మికి కూడా ఈ శరీర కాంతి అంటే ఆమెకి ఇష్టమంట. అందుకని ఆయన వదల్లేక ఆయన వక్షస్థలంలోనే నిత్య నివాసం ఏర్పరచుకుంది అంటారనమాట. ఇంతటి సౌందర్యం కలవాడు కాబట్టి. అలాగే ఎప్పుడు నిత్యసురులు కానీ ముక్తులు కానీ పుష్పమాలలు పట్టుకొని ఆయన కోసం చుట్టూరా తిరుగుతూనే ఉంటారంట. మణి వంటి. అందుకే మణిని పోలిన స్వభావం కలవాడు. ఎలాంటిది మణి స్వభావం ఏంటి అసలు? మణికి విలువ కట్టలేము, అంత కాస్ట్లీ కదండి మణి అంటే. కానీ సులభంగా కొంగును ముడేసుకోవచ్చు. ఎంత సులభంగా కొంగును కూడా ముడేసేసుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణుడు వాక్కుతో మనస్సుతో అందనవాడే కూడా ఇప్పుడు నవనీత చోరుడుగా గోపికాలోలుడిగా అబలలకి, అంటే ఏమీ తెలియని అమాయకులైన గోపికలకి కూడా కొంగున ముడి వేసుకోదగినంత వసుడైపోయాడు. ఇదన్నమాట. మణి ఉంటే ఏమవుతుంది, వాడు చాలా ధనవంతుడు అంటారు కదా. సో అందరూ కూడా కాళ్ళ మీద పడి దండం పెడతారంట. అలాగే శ్రీకృష్ణమణికి కూడా లోకమంతా దాసోహం అంటుందని. అలాగే ఈ మణి ఉంటే కనుక రాజుకి గొప్పదనం, ఒక రాజుకి. కానీ సామాన్యుల దగ్గర ఉంటే అమ్ముకొని బతకడానికి కూడా వీలవుతుందంట. అందుకే ఆ మణి విలువ తెలియని వాడికి, తెలిసిన వాడు చక్కగా అమ్ముకుంటాడు, తెలియని వాడైతే అల్పమూల్యానికి అమ్ముకుంటాడు. అందుకని ఇప్పుడు భగవద్ విషయం ఇది కదా, తిరుపావి భగవద్ విషయం కదా. అది ఏంటి, తాము అనుభవిస్తారు, ఆ ఆనందం ఇంకోళ్ళకి పంచిపెడుతూ ఉంటారు. ఇలాగే దీన్ని ఇతరులకి చెప్పి ఈ తిరుపావిని అర్ధార్జన కూడా చేసుకున్న ధనవాళ్ళకి ధనార్జన కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. అలాగే ఇది మణి ఒకరికి ఉపయోగపడమే కానీ తనకి తాను ఏమి ఉపయోగపడుతుంది కదా. అలాగే భగవంతుడు ఏంటి, ఒకరికి సహాయపడమే కానీ తనకు వేరుగా ఫలితాన్ని కావాలి అనుకోడు కదా. అందుకనే ఈ విధంగా మణికి భగవంతుడికి పోలికలని చెప్పారనమాట. అందుకనే శ్రీకృష్ణుడిని కూడా మణివన్న అన్నారు. ఏం కోరుతున్నారు? మార్గళి నీరాడు అని, మార్గశీర్ష వ్రతం పరికరాలను కోరడానికి వచ్చాము అని. మొదటిగా ఏంటి, మార్గశీర్ష స్నానం వ్రతం. ఇదే మార్గశీర్ష స్నాన వ్రతం అంటేనే ఇదే.
అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఈ వ్రతం ఎక్కడున్నది, దీనికి ప్రమాణం ఏంటి, ఆ, ఈ యాగం ఎక్కడైనా చెప్పబడిందా అని, దీనికి ఇది ఇలా చేయాలి, విధి అని ఉపాసన ఇలా చేయాలని కానీ, ధ్యానం ఇలా చేయాలి కానీ అని వేదంలో ఏమన్నా రాసి పెట్టుందా అంటే గోపికలు అంటున్నారు, జ్యోతిష్ఠ హోమాలు లాంటివి అయితే స్వర్గాలు కావాలని కోరుకుంటారు, ఫలం కోరి కర్మ చేసేవాళ్ళం కాదు మేమేంటి నారాయణే ఫలం ఇవ్వాలని నమ్మిన వాళ్ళం. మా వ్రతం ఏంటి శృతుల కన్నా స్మృతుల కన్నా శిష్టాచార సమ్మతమైంది అన్నారు. అంటే ఆచారమే, ధర్మము తెలిసి ఆచరించేవారి ఆచారమే మాకు ముఖ్య ప్రమాణం అంటున్నారు. ఏం చేస్తారు ఆచారం, ఇది ఆచారాన్ని అంటే కొంచెం ఎప్పుడో తరాలకు ముందు నుంచి ఎలా ఆచరిస్తూ వచ్చారు, అలా ఆచరించడం వల్ల 10 మందికి అది ఉపయోగపడుతుంది, మంచి చేస్తుంది అనుకుని అది ఆచారం అయిపోయింది. సో ఆ ఆచారమే మాకు ముఖ్య ప్రమాణం అంటున్నారు. అలాగే ఇక్కడ మనకేమని చెప్తారు, ఒక వేదాధ్యయనం పూర్తయిన తర్వాత శిష్యులకి ఆచార్యులు చెప్తారంట, కొన్ని ఉపదేశాలు చేసి నీకేమన్నా నువ్వు పని చేస్తున్నప్పుడు నీకేమన్నా సంశయం కలిగితే గనక శ్రోత్రియులకు పెద్దల ఆచారాన్ని చూసి సంశయాన్ని తీర్చుకోండి అని చెప్పారంట. మరి మా పెద్దల ఆచారం కొంత చెడు కూడా ఉంటుంది కదండి, చెడు ఆచరించేవాళ్ళు అది కూడా మేము ఆచరించవచ్చా అంటే కాదు, దానికి మంచి ఆచారమా కాదా అని వేదాల్లో లిఖించబడింది. దాన్ని వాళ్ళు అలవాటు చేసుకుని ముందు తరాలకి అది మంచి చేస్తుంది కనుక ముందు తరాలకి ఆచారంగా ఇచ్చారనమాట. అదే ప్రమాణం. వీళ్ళు కూడా మా వ్రతానికి అదే ప్రమాణం అంటున్నారు. మేలయార్ చేయమనగండి, ఇది ఆచరించిన వారు అని పూర్వం మా పెద్దలు అలా ఆచరించిన వారు ఎవరు, గోపికలు. అందుకనే వారు చెప్పేవాళ్ళు కానీ అలా చేస్తే సిద్ధించదో అని నమ్మకం ఉండకపోవచ్చు పెద్దలు ఆచరించినా కూడా. కానీ ఇప్పుడేంటి, గోపికలు స్వయంగా చేశారు, ఈ వ్రతాన్ని ఫలితాన్ని అనుభవించారు. అంటే ఇదేంటి మామూలుగా వేదాల్లో చెప్పిందని కాదు, వాళ్ళు ఫలితం పొందారు గోపికలు చేసి, కాబట్టి ఇదే మాకు ప్రమాణం అని వీళ్ళు చెప్పారనమాట. తర్వాత మా పూర్వులు ఏమని చెప్పారు, మేమేమో పశువులను మేము జీవించేవాళ్ళం, మా పూర్వులు నువ్వే పరదేవత అని చెప్పారు. ఆ పరదేవత పేరు నారాయణ అనే శబ్దాన్ని కూడా చెప్పారు. వారి మాటలు నమ్మి మేము కూడా నారాయణనే నమక్కై పరై తరువాన్, నువ్వే ఆ నారాయణుడివి అని, నువ్వే మాకు పరా అనే వాద్యాన్ని ఇచ్చేవాడు అని నమ్మి వచ్చాము. అందుకనే అని వీళ్ళు ఈయనకి సమాధానం ఇచ్చారనమాట. ఇది వేండువన కేటీఎల్, సరే నువ్వు విన్నట్లయితే మేము కొన్ని పరికరాలను అడుగుతాం, ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను చెప్తాం అని పరికరాలని చెప్పబోతున్నారు. గోపికలు ఏం చేస్తున్నారు, ఇలా చెప్తూనే ఉన్నారు. కానీ ఆయనేమో ధ్యాస వాళ్ళనే చూస్తున్నాడు, వాళ్ళ కదలికలను చూస్తున్నాడు, వాళ్ళ మాటలను వింటున్నాడు అని వీళ్ళు గమనించి వెంటనే ఒళ్ళు మర్చిపోయి ఉన్నాడు అని చెప్పి ఏమంటున్నారు, వీళ్ళనే చూస్తున్నాడు కదా, మేమేమో నీ కోసం మా మాటలు కూడా వినట్లేదు, నువ్వేమో చక్కగా మా అమ్మాన్ని పొంది అనుభవించేసినట్టుగా ఉన్నావు, మేమేమో ఉపవాసంతో ఉన్నాము, ఇంకా నిన్ను మేము పొందలేదు, అందుకని ఇంకా మేము ఉపవాసం పూర్తిగా వదిలి పారణ చేయకముందే నువ్వు పారణ చేస్తున్నట్టున్నావు అని చెప్తే, ఇది తగ్గుతుందని పరధ్యానంగా ఉండకు, విను అని చెప్తున్నారు అనమాట. తెలివి తెచ్చుకో, విను ఆ మాటలు అంటున్నారు. అని ఏమని అడుగుతున్నారు, జాలెత్త ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు పాంచ సెన్నేమే పోల్వన సెంగంగల్. ఏం కావాలి అంటే
భూమండలమంతా కం ధ్వనించేటట్లు పాలను పోలిన రంగు గల శ్రీ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు కావాలి అన్నారు. శంఖములు అన్నారు. బహువచనం, ఏకవచనం కాదు, ద్వివచనం కాదు, బహువచనం. బహువచనం అంటే ఎన్ని? 3 ఉండాలి. 2 ఉంటే ద్వివచనం అంటారు. 2 కాదు, 3 అన్నమాట శంఖములు అంటే. వీరు చేసే వ్రతానికి శంఖాలు కావాలి. దీనికి 3 రకాల కండిషన్స్ పెట్టారు. భూమండలమంతా వణికేదంతా ధ్వని రావాలి, పాల వలె తెల్లగా ఉండాలి, పాంచజన్యంలాగా ఉండాలి అని 3 షరతులు పెట్టారనమాట. అంటే శంఖధ్వని ఏంటి? ఏదైనా వ్రతం చేసే ముందు కానీ ఎప్పుడైనా శంఖధ్వని చేస్తారు కదా, శంఖాన్ని ఊదుతారు కదా, అది మంగళప్రదం అంటారు. ముందు ఏ కార్యమైనా మొదలు పెట్టేటప్పుడు శంఖం ఊది ప్రారంభం చేయాలన్నమాట. కృష్ణుడు ఎలా ఉన్నాడు? నీలమణిలాగా ఉన్నాడు. అతడు పట్టుకునే శంఖం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఈయన నల్లటి రంగుకి ఆయన పాల్లాంటి శంఖానికి మ్యాచింగ్ బాగుతుందంట. స్వామి వర్ణాన్ని చూసి ఎలా ఆనందిస్తున్నారు వీళ్ళు, శంఖాన్ని యొక్క వర్ణాన్ని చూసి కూడా అలాగే ఆనందిస్తున్నారనమాట. అంటే భగవంతుడితో సంబంధం కల వాళ్ళకి ఆ రూపం కూడా భక్తులకి ఆనందంగానే ఉంటుందన్నమాట. ఈ శంఖాలు ఎలా ఉండాలన్నారు? కృష్ణుని చేతిలో పాంచజన్యంలాగా ఉండాలి, ఎక్కువ ధ్వని రావాలి. ఆ ధ్వని విని శత్రువుల హృదయాలు కంపించిపోవాలి. అలాంటి ధ్వని కావాలి అన్నారంట. అంటే కృష్ణుని చేరడానికి కూడా రుక్మిణి కళ్యాణం అప్పుడు కూడా అలాంటి శంఖమే ఊదాడంట ఆయన. అలాంటి శంఖం కావాలి అంటున్నాడు. అంటే గోపికలు శంఖం అంటే ఇష్టమే. అది ఎందుకు అంటే గోపికలకి అసలు శ్రీకృష్ణుడు చేతిని వదిలిపెట్టదు కదా. శంఖం అయితే, చక్రం అయితే వెళ్ళి తిరిగి వస్తుంది, శత్రు సంహారం చేస్తుంది, అన్నీ ఉంటాయి. శంఖం మాత్రం వదలదు. కానీ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే తోనే బతుకుతుంది శంఖం అంటే. అందుకనే అలాగే శంఖంలాగా వీళ్ళు కూడా ఆయన మాటలతో జీవించాలి అని వీళ్ళ కోరిక అనమాట. అందుకనే శంఖాన్ని కోరుతున్నారనమాట. అది ఆ శంఖం ఏంటి అని అంటే ఓంకారంతో వస్తుంది అనమాట. శంఖాన్ని ఓంకారం అంటారు. ఓంలాగా ఉందని. ధనస్సు కూడా ఓంలాగా ఉంటుందంటారు. శంఖం కూడా ఓంకారం లాగా ఉందని. ఓంకారానికి మన వాళ్ళు ఏమన్నారు? ప్రణవము అన్నారు కదా. ఆ ఊమా అండి అంటే పరమాత్మకి జీవుడు చెందినవాడు అని కదా. అంటే తనకి కానీ ఇతరులకి కానీ చెందినవాడు కాదు అని తెలుస్తుంది. అంటే జీవుడు అనేవాడు పరమాత్మకే చెందినవాడు, కానీ ఇతరులకి ఎవరికి చెందినవాడు కాదు అని తెలుస్తుంది అనమాట. అందుకని గోపికలు ముందుగా శంఖాన్ని కావాలి అన్నారు. శంఖం ఎందుకంటే మన శరీరం కూడా ప్రకృతిలో భూమండలం అంతా వణకాలి అన్నారు కదా. అంటే భూమి అంతా ఏంటి? మన శరీరం లాంటిదే. పరమాత్మ చేరకుండా అడ్డగించేదే ఈ ప్రకృతి సంబంధం కదా. సో అది పోవాలి. ఆ సంబంధం పోతే కానీ మనసు వెనక్కి తిరిగి భగవంతుడిని గమనించదు. అందుకని ఈ శంఖం పాలలాగా ఉండాలి అన్నారు. పాలు ఏంటంటే భగవద్గుణాలు అన్నమాట. ఆ గుణాలు, ఈ శంఖాలు శ్రీకృష్ణుడి పాంచజన్యాన్ని పోలి ఉండాలి అన్నారు. పాంచజన్యం అంటే శంగంగళ్ళని మనం ఒకసారి ముందు పాసరల్లో చదువుకున్నాం కదా. శ్రీమన్నారాయణ దగ్గర తప్ప పాంచజన్యం ఎవరి దగ్గర ఉండదు. అట్లాగే భగవంతుడు జీవుడికి కూడా పరమాత్మకే తప్ప ఇతరులకి చెంది ఉండడు అని చెప్పడం. పరమాత్మ చేతే ధరించబడి ఉంటుంది, పరమాత్మ చేతే పోషించబడి ఉంటుంది, పరమాత్ముడే పూరిస్తాడు శంఖాన్ని. వీరికి కూడా అట్లాగే ధారక పోషక పూరకాలు అన్నీ కూడా పరమాత్మే కావాలి అని కోరుకుంటున్నారనమాట. ఒక విధంగా తాము సేవ చేయాలి, ఎప్పుడు సేవ చేయాలనే అని కోరుకుంటూ ఈ శంఖాన్ని అంటే ప్రణవాన్ని ఇమ్మని కోరుకున్నారు. ఇక్కడ ఏం చెప్తారంటే తిరుమంత్రంలో ఓం అన్నమాట శంఖం.
తిరుమంత్రార్థం చెప్తారు ఇప్పుడంతా. పోయి పాడుడే ఎనవే సాల పెరంపరయే. ఇంకోటి అడుగుతున్నారు, లోపల చాలా ఖాళీ ఉండే పెద్ద తప్పెటలు కావాలి అంటున్నారు. ఎందుకు ఖాళీ ప్రదేశాలు తప్పెటలు అంటే ఎందుకంటే తప్పెట్లు అంటే తెలుసు కదండి, గొల్లవాళ్ళు గుండెలకి అక్కడ కట్టుకుని వాయిస్తూ ఉంటారనమాట. అది ఎక్కువ, అది కూడా ఖాళీ ఉంటే లోపల డప్పు లాంటిది అనుకుంటామేమో మనం. ఇది గొల్లవాళ్ళు వాయిస్తూ ఉంటారనమాట. అది కొంతమంది అందరు కలిసి వేడుకలు కూడా చేసుకుంటారనమాట, తప్పెట గుళ్ళు అంటారేమో. అయితే ఈ వ్రతానికి కూడా అలాంటి తప్పెటలు కావాలి అంటున్నారు. తప్పెటలు ఏం చేస్తాయి అని అంటే, దాంతోనంటే కొంతమంది కుండలు 2-3 కుండల్ని పట్టుకుని అది పైకి ఎగరేస్తూ తన తప్పెటని ఒకసారి కుండని ఒకసారి టచ్ చేయడం, అదొక వేడుక అనమాట. అది చేస్తూ ఉంటారంట గొప్పవాళ్ళు, అదే గొల్లవాళ్ళు. ఈ తప్పెటలు ఏంటి పెద్దగా ఉండాలంటే ఇది నమా శబ్దాన్ని చెప్తుంది అంటారు. నమః నమ శబ్దం, ఇటు ఓంకారానికి ఇటు నారాయణాయ శబ్దానికి మధ్యలో ఇది నమః లాగా ఉంటుందండి. అంటే నమః అంటే నాది కాదు, నేను జీవుని ఓంకారంలో నేను భగవంతుడికే చెందినవాడిని అని అన్నట్టుగా ఇక్కడ కూడా వాడే నా చేత చేయించుకుంటున్నాడు అని తెలుసుకోవడమే నమః. నేను కాదు, నాది కాదు అనుకోవడం. నమః శబ్దం మధ్యలో ఉంటుంది అంటే అది గుండెలకు కట్టుకోవడం వల్ల మధ్యలో ఉంటుంది అన్నమాట. అలాగే ఇది ప్రణవంతో అంటే ఓంకారంతో ఒక అర్థం ఇస్తుంది, తర్వాత వచ్చి నారాయణాయతో వేరొక అర్థం ఇస్తుంది. ఇది అంటే తనని తాను రక్షించుకోలేడు, పరమాత్మయే రక్షించాలి. కాబట్టి దానికి సాధనం కూడా పరమాత్మే అని 3 విషయాలు చెప్తుందన్నమాట. తను ఏం చేస్తున్నా సరే అది తనకి కైంకర్య రూపంగా ఉండాలి తప్ప కర్తృత్వం భోక్తృత్వం ఉండకూడదు అని. నేను అనుభవిస్తున్నానని కాదు, నేను చేస్తున్నానని కానీ ఉండకూడదు. పరమాత్మే చేయించుకుంటున్నాడు అనే భావన రావడానికి మధ్యలో నమపదం అటు ఓంకారానికి విసనకరలా పనికొస్తుంది అనమాట. ఇటువైపు నారాయణాయ అనే పదానికి మధ్యలో ఉంటుంది. అట్లాగే ఇది మధ్యలో కట్టుకునే వాయిద్యం అన్నమాట. ఇలా నమశబ్దార్థం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఏంటి, ఈ కర్తృత్వం భోక్తృత్వం ఇవేమీ ఉండకూడదు. వాళ్ళు ఏం పని చేసినా కూడా కైంకర్యంగానే చేయగల శక్తిని అడుగుతున్నారు. ఇక్కడ పల్లాండు సైపారే, ఈ సైపారే అంటే మంగళాగానం చేయాలి. ఎవరు వీళ్ళు తప్పెట్లతో శంఖాలతో ఊరేగుతున్నారు అనుకోండి, అందరి దృష్టి వీళ్ళ మీదే పడుతుంది. దాంతో ఏమవుతుంది, దిష్టి తగులుతుంది కదా. అలా దృష్టి దోషం తగలకుండా మంగళం పాడేవాళ్ళు కావాలి అని మళ్ళీ అడిగారు. అప్పుడు అన్నారండి భగవంతుడు, సరే మంగళగానం అంటే మీ నాన్నని అడగదు తీసుకెళ్ళు అన్నారు. మా నాన్న కాదు, మా నాన్న అందరికీ పెడతాడు, భగవంతుడికి పెడతాడు, అందరికీ పెడతాడు. కానీ మా నాన్నగారు భక్తులకి మాత్రమే మంగళాశాసనం చేశారు, కానీ మా అందరికీ చేసేవాళ్ళు కావాలి అన్నారు. ఎవరు కావాలి మంగళం పాడేవాళ్ళు అంటే, ఒక్క భక్తులకే చేసేవాళ్ళు కావాలి అంటే నమ్మాళ్ళ వారిని తీసుకెళ్ళమంటారు. పొలిగా అని నమ్మాళ్ళ వారు భక్తులకే పాడారనమాట. ఆయన్ని తీసుకెళ్ళమంటారు. వాళ్ళని తీసుకున్నారు. ఇంకా తర్వాత తీసుకున్నారో లేదో తర్వాత వాసనలో చెప్తారు. ఇప్పుడు కోరుతున్నారు అంతే. తర్వాత కోల వెళక్కే, ఇంకోటి ఏమడిగారు, మంగళదీపం కావాలి అన్నారు. మంగళదీపం అంటే మేము వ్రతానికి పోతుంటే మా ముందు నడిచే ఈ మంగళాశాసనం నడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మేం కనబడేట్టు చేస్తే ఒక దీపం కావాలి అన్నారు. మంగళదీపం అన్నమాట. ఆ దీపం ఎవరు వారికే అంటే, ఆ దీపం ఎవరు అంటే ఆ దీపంలాగా వారిని అనుసరించడానికి మాకు సహాయపడుతుంది ఈ దీపం అని. ఎవరు అంటే శ్రీరంగ హరిమితల మంగళదీపరేఖ అనే అమ్మవారిని మంగళదీపరేఖగా చెప్తారు కదా, ఆ లక్ష్మీ పురుషకారం మాకు కావాలి అని అడగడం అనమాట. ఆ పురస్కారం లేకపోతే మరి స్వామి కటాక్షించడు కదా. అందుకనే స్త్రీతో కలిపి ఉన్న భగవంతుడినే మనం ఇంతకుముందు అనుకున్న కుత్తవీళ్ళ కెరియటిల్లో
స్త్రీతో కలిపి ఉన్న నారాయణుడిని మనం సేవించాలి కనుక వాళ్ళకి అమ్మవారికి అమ్మ పురుషకారం కూడా కావాలి అన్నారు. దీపం ఏమవుతుంది, చీకట్లో వెళ్ళే వాళ్ళకి దారి చూపిస్తుంది. ఏది ఉందో లేదో, రాళ్ళు ఉన్నాయా గోతులు ఉన్నాయా అన్నీ చెప్పడానికి స్పష్టంగా చూపిస్తుంది. అలాగే ఈ పరమాత్మని మనం సంసారం నుండి వదిలి పరమాత్మని పొందడానికి ఉపాయం అది ఇదా అని అనుకుంటే అమ్మవారి కటాక్షం పడితే చాలు, ఇంకా మనకి భగవంతుడే ఉపాయం అని మనకి అర్థమైపోతుంది అనమాట. అందుకే ఆమె మంగళ దీపరేఖ అన్నారు. ఆమె పురుషకారం కావాలి అంటున్నారు. తర్వాత కొడియే వితానమే, ఇంకోటి ఏమంటున్నారు, ధ్వజం కావాలి, చాందిని కావాలి అంటున్నారు. ఈ వ్రతం చేస్తూ వాళ్ళు ఊరేగుతుంటే దగ్గరకు ఉండేవాళ్లే కాదు, దూరంగా ఉండేవాళ్ళకి కూడా కనిపించాలి కదా తాము వ్రతం చేస్తున్నామని. అంటే ఎత్తుగా ఒక జెండా కావాలన్నమాట. మరి అంతే కదా, చలివేంద్రాల్లోనూ గుడిల్లో ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఎందుకు పెడతారు, అక్కడ గుడి ఉందని తెలియడానికి ధ్వజస్తంభం, చలివేంద్రం ఉందని తెలియడానికి జెండా పెడతారనమాట. అలాగే వీళ్ళు కూడా జెండా కావాలి, దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మేము కనిపించాలి అని. అలాగే మరి నడిచి వస్తుంటే మంచు పడకుండా చాందిని కావాలి అంటున్నారు. ఇలా వీళ్ళు ఇప్పుడు శంఖాలు అడిగారు, తప్పెట్లు అడిగారు, మంగళాశాసనం చేసే గాయకులు అడిగారు, దీపాన్ని అడిగారు, ధ్వజం, చాందిని, ఈ 6 వస్తువులు కూడా ఈ ఈ మార్గశీర్ష వ్రతానికి కావాలి అని కోరుకున్నారనమాట. ధ్వజం ఏంటి అని అంటే వాళ్ళ మనం చేసేది ఏదైనా సరే ఫలితం ఎవరికి చెందుతుందో వాడికి మేము సంబంధించిన వాళ్ళమని చెప్పడానికి అన్నమాట. అంటే జెండా భగవంతుడికే చెందిన వాళ్ళమని జ్ఞానాన్ని ఇచ్చేది కైంకర్యం జెండా అన్నమాట. ఇలాంటి కైంకర్యం కావాలన్నారు. అలాగే ఏం చేస్తాడు, గరుడే కదా శ్రీమన్నారాయణకి ధ్వజం, చాందిని కూడా అవుతుంది కాబట్టి గరుడిని ఇవ్వమని కోరుకున్నారు వీళ్ళు. అంటే ఒక్కొక్క వస్తువు లాగేసుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి. అందుకనే భగవంతుడికే ఇచ్చే గరుడు కావాలి అండి, గరుడ ధ్వజం కదండి. అందుకనే దీంతో ఏంటి అంటే పూర్వాచార్యుల దివ్య సూక్తులన్నీ మాకు కావాలి అని. చాందిని ఎలాంటిది, ఎప్పుడైనా ఇంత మేము చేసాం కదా, ఇదంతా మేమే అనుభవిస్తున్నాం కదా అనే భోక్తృత్వ బుద్ధి లేకుండా ఉండడానికి, మళ్ళీ మనం భగవంతుడికి చేసే ఏ కైంకర్యమైనా మనకు ఆనందం అని భావిస్తే అది స్వరూపాన్ని చెడగొట్టేస్తుంది మొత్తం అంతా. అందుకని ఎలా అంటే అందంగా అలంకరించుకున్నారు వ్రతానికి, ఇప్పుడు అన్నీ చేసుకున్నారు, అందంగా అలంకరించుకుని వెళ్తుంటే పైనుంచి వర్షం పడిందని కానీ అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా అందమంతా చెదిరిపోతుంది కదా. అందుకని చాందిని కావాలి అంటున్నారు. ఆ చాందిని ఇలా గోపికలు చేసే వ్రతానికి ఏంటంటే మాకు ఒకటి భగవత్ప్రాప్తికి చేసే వ్రతం ఇది. ఆయన్ని పొందడానికి పైన వస్తువులుగా మనకి కనిపించేట్టు చెప్పినా కూడా అంతరంగా వాళ్ళకి అలాంటి ఆత్మ గుణాలను అడుగుతున్నారు. ఏంటవి, అనన్యార్హ శేషత్వ జ్ఞానం, ఇంకోళ్ళు ఎవ్వరూ కాదు, నేను నీకే చెందినవాడిని అనే భావం ఒకటి, పారతంత్ర జ్ఞానం, మేమేదో స్వతంత్రులం కాదు అని చెప్పడానికని ఇంకొక గుణం, భాగవత సహవాసం కావాలి అని ఇంకొకటి, భాగవతులకు చెందిన వాళ్ళమే అని చెప్పడానికి భాగవత శేషత్వ జ్ఞానం కావాలని, భగవత్ కైంకర్యం కావాలని, ఆ కైంకర్యం చేస్తున్నప్పుడు మేము అనుభవిస్తున్నాం అనే బుద్ధి లేకుండా దానికి నివృత్తి కావాలని కోరుతున్నారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు గోపికలతో, మీరు కోరిన వస్తువులన్నీ కూడా చాలా కష్టం, ఎలా లభిస్తాయో కదా, ఎలా లభిస్తాయి, ఎంత ఎక్కడ దొరకని వస్తువులన్నీ అడుగుతున్నారు. ఎట్లా అంటే వీళ్ళు వెంటనే ముందు కాళ్ళకి బంధం వేస్తున్నారు. ఆలి నిలయాయి అరుళ్ వటపత్ర సాయి, మమ్మల్ని దయచూడు, నీకు సాధించలేంది సంపాదించలేంది అనేది అసలు ఏమైనా ఉంటుందా, అన్ని లోకాలన్నీ బొజ్జలో పెట్టుకొని ఒక లేత మర్రి ఆకుపై పడుకుని ఉన్నదా, నీకు అసలు సాధించలేని కార్యం ఉంటుందా, అసాధ్యం అవుతుందా? అంటే నువ్వేమో చిన్న మర్రి ఆకు మీద లోకాలన్నీ పెట్టుకోవడం సాధ్యమా నీకు
మాకు ఈ వస్తువులు ఉండడం అసాధ్యమా? ఏం కాదు, నీ దయ ఉంటే అది ఉంటుందా? ఉంటే చాలు, దేన్నైనా ఇవ్వగలవు నువ్వు. అందుకనే మాకు తెలుసు నువ్వు ఇప్పుడు కృష్ణుడి రూపంలో ఉన్నా కూడా సృష్టికి ముందు ప్రళయంలో మరీ అక్కపై పడుకున్న వాడివని మాకు తెలుసు. ఆలినిలయ అని వటపత్ర సాయివని మాకు తెలుసు అని అరుళ్ కరుణించు అని కోరుకుంటున్నారనమాట. అని ఈ రెండు లక్షణాలతోనే మాలే మణివಣ್ణ అని ఆలినిలయ అని సంబోధిస్తున్నారనమాట. మాలే మణివಣ್ణ అంటే ఎంత సులభంగా మనకి దొరుకుతాడు అని ఒకటి. వటపత్ర సాయి ఆయన సర్వశక్తివంతుడు, అంటే అన్ని లోకాలని బజులో పెట్టుకుని లేత మర్రి ఆకు మీద పడుకున్నాడంటే ఎంత శక్తివంతుడు. కాబట్టి ఈ రెండు గుణాలు తనకున్నాయని భగవద్గీతలో స్వామి చెప్పుకున్నాడు కదా, సర్వధర్మానని. అందుకే నువ్వు మా కోసం కృష్ణుడిలాగా చాలా మాకు అందుబాటులోకి సులభంగా మాపై దయ చూపి మా దగ్గరికి వచ్చావు, అంటే రేపల్లికి వచ్చావు, మాతో పాటు కలుస్తున్నావు. అంత సులభంగా మాతో కలిసిపోయావు, మాతో తింటున్నావు, మాతో పెరుగుతున్నావు. మా మీద దయ చూపి మా వ్రతానికి కావాల్సిన పరికరాలు నువ్వు అని లిస్టు చెప్పారు. ఇప్పుడు ఒక లిస్టు 6 వస్తువుల లిస్ట్ ఒకటి చెప్పారు కదా. ఇప్పుడు సరే భగవంతుడు ఆలోచిస్తుంటే అందుకని ఇంకా ఆలోచించనివ్వకుండా ఆలినిలయాయి అరుళ్ కృప చూపు అన్నారు. తప్పదు కదా ఇంకప్పుడు ఇవ్వడానికి అనుకున్నాడు. రేపు సరే ఇది కాదు, ఇంకో చిన్న లిస్ట్ ఉంది అని ఇంకో లిస్టుని తీస్తారు రేపు పాసురంలో, అది కూడా ఇవ్వమని. అదంతా అయిపోయాక ఇంకేముంది, అన్నీ ఇచ్చేసాక ఆయన దగ్గర ఏముంటుంది, ఆయన కూడా వీళ్ళతో వచ్చేస్తాడనమాట. అప్పుడు అందరూ కలిసి కూడారై వెల్లుం సీర్ గోవింద అని పాయసాన్నాలను తింటారు. అదే కూడారై పాసరం అనమాట రేపు. అయితే రేపు దాంట్లోనే పాయసం కూడా కలిసి తినాలి అని కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి రేపు కూడారై పాయసం చేస్తారనమాట అందరూ. అది ఈరోజు వరకు మనకి 3 పాసరాల నుంచి సామీప్యం, సాలోక్యం, తర్వాత సారూప్యం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పాసరంలో తర్వాత ఇప్పుడు సారూప్యం వచ్చింది. ఇవన్నీ అడుగుతారు కదా. తర్వాత సాయుధ్యం, చివరికి మోక్షాన్ని పొందినట్టుగా వస్తుందన్నమాట. రేపు 27వ పాసరంలో ఇంకో చిన్న లిస్ట్ ఇస్తారు వాళ్ళకి ఆభరణాలు కావాలని. ఇంకా ఇవన్నీ అయితే ఏంటి, తిరుమంత్రంలో ఉండే అర్థాలన్నమాట. అంటే ఓం అనేది ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత నమః అనే పదం, తర్వాత నారాయణాయ అనే పదం, ఇవి మనకు వచ్చాయి ఇప్పుడు. తర్వాత ఇంకా చిన్న వాళ్ళకి అలంకారాలు చేసుకోవడానికి అడుగుతారనమాట. వాటికి కూడా అర్థాలు ఉంటాయి. అదంతా అయిపోయినాక అప్పుడు వీళ్ళ అసలైన ఉద్దేశం తెలుసుకుని తనే వాడైపోతాడనమాట. అందరూ కలిసి రేపు కూడారే పాసురాన్ని సేవిస్తారు. అది రేపు.